ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ బూందీ అయితే చేసుకుంటున్నాం. అది ఎలా చేస్తారో చూద్దాం రండి. ఇలా శనగపిండి బియ్యం పిండి అయితే ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాం చూడండి. అండ్ సాల్ట్ అయితే కొంచెం వేసుకొని ఇట్లా వాటర్ వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి చూడండి. చూడండి గైస్, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనకి. అండ్ ఇలా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పైన ఆయిల్ అయితే హీట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ చిన్నగా కొంచెం వేసుకొని చూడండి. ఇలా అయితే వేసుకోవాలి మంచిగా. చూడండి గైస్, పిండి అయితే ఒకదానికి వేసుకొని ఇట్లా చేసుకోవాలి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా వస్తున్నాయి. ఇట్లా వస్తాయి మంచిగా నీట్గా. చూడండి గైస్, ఇలానైతే మనం వెల్లిపాయలు తీసుకోవాలి. ఒక గంటలోకి ఇలానైతే పెట్టుకోవాలి. చూడండి, పల్లీలు మళ్ళీ వెల్లిపాయలు పెట్టుకొని. చూడండి గైస్, ఇలా మనం వేయించుకుని అయితే వేసుకోవాలి. అండ్ కాస్తంత కారం కూడా వేసుకోవాలి. చూడండి, చూసారు కదా గైస్, కరకరలాడే మన బూందీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా అయిందో, అసలు చాలా క్రిస్పీగా అయ్యాయి అన్నమాట. చూడండి, మాత్రం చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.